నామంలో చేరవచ్చిన వందలు సమర్పిస్తున్నా. దేవుని రాజ్యం, దేవుని రాజ్యానికి గ్రంథంలో నిర్వచనం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం. దయచేసి క్షమించండి. రోమీయులకు 14వ అధ్యాయం 17వ వచనం ఇలా రాబోదు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందములై ఉన్నది అని చెప్పేశారు. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న యూదులకు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియరా? ఆశతో కనిపెడుతున్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటారు. దేవుని రాజ్యానికి వచ్చిన ఆలోచనతో జాతి సతమతం అవుతా ఉంది. అది భౌతికమైన రాజ్యంగా ఆలోచించేయటం కాదు అనేది దేవుని యొక్క ఆలోచన. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. అంటే వాస్తవానికి దేవుని రాజ్యం విలాసవంతమైన జీవితం కాదు. విలాసవంతమైన జీవితం కాదు. భూమి మీద ఎవరైనా విలాసవంతమైన జీవితం జీవించారంటే రాజైన సొలొమోను కంటే గొప్ప వ్యక్తి ఎవడు లేడు. తన విలాసవంతమైన జీవితాన్ని గురించి మొదటి రాజుల 10వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయంలో ప్రసంగి 2వ అధ్యాయంలో తన విలాసవంతమైన జీవితాన్ని గురించి మాట్లాడేవాడు. చాలా విలాసవంతంగా ఉంటాడు మనిషి. వెండి అంటే లెక్కలు వేయడు. వెండి ఎన్నికకు రాలేడు. బంగారు పనిముట్లతో జీవితానికి గడిపేవాడు. అంటే ఎంత విలాసవంతమైన మనిషి అంటే జీవితం అంటే తను కూర్చుంటే తన సింహాసనము ముడ్డి మొదటగా చెప్పాలంటే బంగారం మీద అనాలా, తన చేతులు బంగారం మీద అనాలా, తన నోరు తాగితే బంగారు తగలాలా, కత్తి పట్టుకుంటే బంగారు పిడి ఉండాలా, గాడు ఒకవేళ ఎప్పుడైనా పట్టుకుంటే ఎప్పుడు కొట్టుకున్న అనుభవం లేదనుకోండి దాదాపుగా నేను యుద్ధం నేర్చుకునేటప్పుడు తప్ప యుద్ధం చేసిన వాడు కాదు మనిషి. బంగారు గాలు పిడి ఉండాలి. విలాసవంతమైన జీవితం, బంగారుమయమైన దేవుని ఆలయంలోకి వెళ్ళాడంటే బంగారుమయమైన దేవాలయం కావాలా, విలాసవంతమైన జీవితం. కాబట్టి మీరు మొదటి రాజులు 10వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయం ప్రసంగి 2వ అధ్యాయంలో చదివితే సొలొమోను యొక్క విలాసవంతమైన జీవితం గురించి మనం తెలుసుకోవచ్చు. అసలు విలాసవంతమైన జీవితం గురించి మాట్లాడటానికి మనం ప్రత్యేకించి నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా మొదటి రాజులు 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక రోజుకు రాసినంత సొలొమోను ఒక రోజుకి ఇంటి ఖర్చు అంతా, ఒక రోజు ఖర్చు అంతా గ్రంథం రాజ్యం పరిశుద్ధ దేవుని గ్రంథం రాయించబడిన ప్రత్యేకమైన సమాచారం. చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దినపు ప్రావిజన్ అంతా. కాబట్టి ప్రావిజన్ తీసుకొచ్చి స్టోర్కి వెళ్తే ఎంత స్టోర్ తెచ్చుకుంటాం? సొలొమోను యొక్క ప్రావిజన్ గురించి మాట్లాడి ప్రత్యేకించి మొదటి రాజులు 4వ అధ్యాయం
22వ వచనంలో రాబడి ఉంది. ఒక్కొక్క దినమునకు సొలొమోనుకు భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు 600 తూములు సన్నపు గొడ్డు. 600 తూములు అంటే తూము 4 మానికలు అన్న 4 మానికలు తూము అంటే 600 అంటే 24 2400 మానికలు సన్నపిండి గోధుమ పిండి సన్నపిండి 2400 మానికలు. 1200 తూములు 4 మానికలు అనుకుంటాము. నమ్మండి దాన్ని 4 పెట్ట చేస్తే 96 9600 మానికలు. ఏంటి రేషను? తినేదైనా తిండి, విలాసవంతమైన జీవితం. దాంతో కూర ఎంత కూరకి ఎంత ఖర్చు చేశాడు? రుబ్బిన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి కాక ఎర్రదుప్పులు, జింకలు, రుబ్బిన బాతులు, ఇంకా పక్షులు కాక ఏంటిది? ఆహారం ఒక్క రోజుగా భోజనం. విలాసవంతమైన జీవితానికి సదృశ్యం ఇది ప్రత్యేకమైన. సొలొమోను రాజ్యాన్ని వెళ్ళాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని విలాసవంతమైన జీవితంతో వెళ్ళాడు. నీతి నియమాలను తప్పి సొలొమోను రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు కుమారుడు సొలొమోను ఆ కార్యక్రమం జరిగించితే తిరిగి దావీదు కుమారుడు యేసు అనే దావీదు కుమారుడు యేసు యొక్క రాజ్య సంబంధమైన భోజనం ఆయన భోజనం వల్ల విలాసవంతమైన భోజనం వల్ల కాదు. ఆయనకు ఒక భోజన బల్ల ఉంది. చదువుకున్నాం మన గ్రంథంలో. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 28వ వచనం రాబడి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే, నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొక్క అన్నపానం పుచ్చుకొని సొలొమోను కంటే ఎక్కువ రేషన్ భోజనం ఏర్పాటు చేయలేదా ప్రభువైన యేసు? చేయగలరు. నా భోజన బల్ల దగ్గర, నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర, సొలొమోను రాజ్యంలో భోజన బల్ల దగ్గర విలాసవంతమైన జీవితం. దేవుని రాజ్యము భోజనం పానం కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటది? దేవుడి పరిపాలనలో ఉండే విశేషమైన సంగతి ఏముంది? దేవుడు ఏలుబడి చేస్తుంటే ఆయన ఏలుబడిలో ఉండే వాతావరణం చెప్పారు ప్రత్యేకి. దేవుని రాజ్యము భోజనము పానం కాదు. ఆ వాతావరణం కాదు, ఇది విలాసవంతమైన వాతావరణం కాదు. దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మగా అంతమైనాడని చెప్పేశాడు. నీతి వాతావరణం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. కాబట్టి దేవుని రాజ్యంలో కృష్ణబాబు చెప్పాడు, నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర. ఈ భోజన బల్ల దగ్గర ఏం భోజనం పెడతావు? సొలొమోను ప్రొవ్విన ఎడ్లు 20, మామూలుగా పచ్చికలో మేసిన ఎడ్లు 10, 20. మొదలు బలిసిన ఎడ్లు 10, పచ్చికలో మేసిన ఎడ్లు 20. 100 గొర్రెలు, దుప్పులు, లేళ్ళు, బాతులు, ఇంకా ఉండదా వెరైటీ భోజనం బల్ల దగ్గర. ప్రభువైన యేసు భోజనం బల్లగా ఏం పెడతావు? నా ప్రాణం పెడతాను భోజనం బల్ల. నా శరీరంలో భాగస్వామ్యం ఇస్తాను.
నా రక్తంలో భాగస్వాములుగా చేస్తాను నేను అని చెప్పేసి ప్రభునేసు ఆయన భోజనం వల్ల ఎక్కువ విశేషమైన సమాచారం. నేను గతంలో చెప్పాను మాట చెప్తాను ఈ సమాచారం. ప్రభునేసు భూమి మీద ఏ కార్యక్రమమైనా తన ప్రజలకు చేయగలడు, ఏ కార్యక్రమం చేయగలడు, ఎలాంటి ఏర్పాటు భోజనం ఏర్పాటు చేయగలడు. కానీ ఏం సంపాదించుకోవాలా, సంపాదన మీద మళ్ళా దృష్టి దాని మీద పడలేదు. భూమి మీదకి వచ్చిన తర్వాత భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ప్రభునే సంపాదించిన ఒకే సంపాదన ఉంది. మీకు తెలుసు లేదో, ఇల్లు లేవు, ఆకాశ పక్షులకు గూళ్ళు నత్తలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్సిన స్థలం లేదు, ఇల్లు లేదు. డబ్బులా లేవు, డబ్బులు లేక అప్పుడు అవసరమైన దానికి ఎమర్జెన్సీ అవసరమైతే ట్యాక్స్ కట్టడానికి యజమాని అని వస్తే పేదలు ట్యాక్స్ కట్టడం మనల్ని కట్టాల్సిన అవసరం ఏదైనా కట్టాను కాబట్టి డబ్బులు లేవు. అయితే ఏం చేస్తాం, అభిషేకం ట్యాక్స్ కట్టిన డబ్బులు. పెళ్ళి గాలం తీసుకెళ్ళి పడు మొదలు చేపడుతుంది, దాన్ని తెలిస్తే షెకెళ్ళు ఉంటుంది, పని చేసినందుకు నీకు 1 షెకెళ్ళు నాకు 1 షెకెళ్ళు కట్టేసి వచ్చేయమని చెప్పారు. ప్రభునేసు భూమి మీద విలాసవంతమైన జీవితం జీవించేవాడు కాదు. భోజన పానాదులకు ప్రాముఖ్యత ఇచ్చిన వాడు కాదు. ప్రభా 6 గంటలు నడిచి వచ్చారు దాదాపుగా గలిలయలో నుండి యెరూషలేము నుండి గలిలయకి వెళ్ళే మార్గంలో సుకారణ బావి దగ్గర కూర్చున్నారు. ప్రభునేసు అక్కడికి కూర్చుని భోజనం కొట్టడానికి వెళ్ళారు. భోజనం కొనుక్కు వచ్చిన తర్వాత ప్రభా లేచి భోజనం చేయమంటే నేను తినేశాను అన్నాడు. మీకు తెలియని వేరే ఆహారం నాకు ఉందన్నాడు. ఎవరో తీసుకోవడం ప్రభు కాబట్టి ఎవరో తీసుకొచ్చి రహస్యంగా పెట్టడం అనుకున్నాడు. ఎవరు పెట్టలా, నా తండ్రి చిత్తం నెరవేర్చుట అని పని తుదముట్టించుటే నాకు ఆహారం. భోజనపానాది మీద ప్రభునేసు దృష్టి పెట్టలేదు, డబ్బు మీద దృష్టి పెట్టలేదు, విలాసవంతమైన జీవితాల మీద దృష్టి పెట్టలేదు, ఇల్లు గురించి ఆలోచించలేదు. ఆకాశ పక్షులు ఊళ్ళు ఉన్నాయి, నక్కలు బడిలో నా కుటుంబ స్థానం అవసరం లేదు. అలా కూడా ప్రభునేసు భూమి మీద విలాసవంతమైన జీవితం కాకుండా సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకునే సంగతి మీకు నెక్స్ట్ చెప్పమని చెప్తున్నా. ఒకే ఒక సంపాదన ప్రభునేసు సంపాదించుకోండి. తల్లి గర్భంలో పడిన మొదలుకొని శిలువ అనుభవించే వరకు ప్రభునేసు సంపాదించుకున్న ఒకే సంపాదన. భోజనం చేస్తే ఆ రక్తం దేహంలో మిగిలిన రక్తమైన సంపాదన, రక్తమైన సంపాదన. తను సంపాదించుకునే సంపాదన కల్వరి శిలువలో మానవ జాతికి దానంగా ఇచ్చిపోతున్నాను. నా భోజనం మన దగ్గర ఉండేది అయితే ఇంకా అంతకంటే నా దగ్గర ఉండదు. నాకు కలిగిందంతా నేను ఇచ్చేసాను మానవ జాతికి. మా భోజనం వాళ్ళ దగ్గర ఏముంటుంది ఆయన దగ్గర నీ భోజనం పక్కన సులభం అనుకున్నట్టు ఏం ఏర్పాటు చేస్తాను, ఏర్పాటు చేయ, నా రక్తం ఇస్తాను, నా రక్తంలో నీకు భాగస్వామ్యం చేస్తాను, నా శరీరంలో నేను భాగస్వామ్యం చేస్తాను. ప్రభునేసు భోజనం వాళ్ళ దగ్గర విశేషమైన కార్యక్రమం. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్యంలో విలాసవంతమైన జీవితానికి ప్రత్యేకత ఏమి లేదు. దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేసే రాజుగా ప్రభునేసు చేయబడిన తర్వాత, పరలోకమైన దేవుని పరిపాలన ఆశీర్వాదం చేయబడిన తర్వాత, రాజ్యం అప్పగించబడిన తర్వాత దేవుని రాజ్యం యొక్క వాతావరణం నీతి. కాబట్టి దేవుని రాజ్యం క్రీస్తు సంఘం అని మీరు అనుకుంటే దాంట్లో ఏముండాలి, నీతి ఉండాలి. దేవుని రాజ్యం నీతి వాతావరణంతో కూడింది. నీతి అనేది స్వనీతి కాదు,
స్వనీతి కాదు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 19వ వచనంలో రాబడి ఉంది. 19-20 వచనాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు రాబడి ఉంది. శాస్త్ర నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించదని చెప్పేశాడు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క వాతావరణము శాస్త్ర నీతి పరిసయ్యుల నీతి అలాంటి నీతి కాదు. శాస్త్రులు పరిసయ్యులు చాలా భౌతికంగా బయటకు కనబడే చాలా నీతిమంతులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో వాళ్ళ నీతిని గురించి గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 23:23లో అయ్యో వేషణులని శాస్త్రులారా పరిసయ్యులారా పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పద్యవంతించి ధర్మశాస్త్రం ప్రధానమైన వాటిని అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విసర్జించేసి న్యాయము కనికరం విసర్జించి వాటిని మానక వేసేవారు. ఎంత జాగ్రత్త నీతి పనులు అంటే పుదీనా పంట వచ్చేసింది, బండి తోలుకు వచ్చేసింది, పంట తీసుకొచ్చి ఇంట్లో పడేసింది. ఈ మనిషి జాగ్రత్తగా పుదీనా అమ్మో 9 వేసుకొని 10 దేవుంది అంతే. జీలకర్రలో కూడా 9 జీలకర్ర మొక్కలు తీసుకొని 10వ దేవుందని కొట్టేసి అంత జాగ్రత్తగా ఉంటారు. శాస్త్రం అయితే ఎన్ని మూలాలుగా ఆదాయం వస్తుందో అన్ని మూలాల్లో 10వ తీసేవాళ్ళు. ఆదాయం ఎన్ని మూలగా వస్తుంది? ఉద్యోగంలో వస్తుంది, ఇంటి అద్దెల్లో వస్తుంది, వ్యాపారంలో వస్తుంది. మూలాలు ఇవి. మూలాలు వచ్చిన ఆదాయంలో 10 మూలం నుంచి 10వ తీసేవాళ్ళు శాస్త్రులు పరిచయులు. కానీ ప్రధానమైన వాటిని విశ్వాసాన్ని కనికరమును మూడు ప్రత్యేకమైన విసర్జించి అవి లేకుండా విశ్వాసమును కనికరము న్యాయమును న్యాయము విసర్జించి పుదీనాలో 10వ వంతు జీలకర్రలో 10వ వంతు ఇచ్చేసేవాడు నీతి పనులు. అలా నీతి దేవుని రాజ్యంలో పనికిరాదు అని చెప్పేశారు. దేవుని రాజ్యం యొక్క వాతావరణం నీతి స్వనీతి కాదు, లేక మనుషులకు కనిపించేటట్టుగా జరిగించే కార్యక్రమాల నీతి కాదు. నీతి హృదయ సంబంధమైంది, పరిశుద్ధతకు సంబంధించింది, పవిత్రమైన జీవితానికి సంబంధించింది. నీతి దేవుడు అనుగ్రహించే నీతి, క్రీస్తు యేసున దేవుడు అనుగ్రహించే నీతి, క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించే నీతి యొక్క రూపము ఇలా రాబడుతున్నాయి. 2వ తిమోతి పత్రిక 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం రాబడింది. 2 కొరింథీ 5:21లో ఎందుకనగా మనం ఆయనలో దేవుడు నిత్యగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపం చేశాడు. క్రీస్తు ప్రభు అనుగ్రహించే నీతి పాపం ఎరుగని క్రీస్తు యేసు మన కొరకు పాపమై నీతిని దానంగా ఇచ్చేసాడు. ఆ నీతి దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో నీతి, దేవుని నీతి, విశ్వాస సంబంధమైన నీతి, వినయంతో కూడిన నీతి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో వినయంతో కూడిన నీతి. నీతి అంటే గర్వించటం, శాస్త్రుల పరిచయలాగా మేము నీతిమంతులమని విలువగా ఆలోచించేసి రొమ్మిడుచుకొని తిరిగేటట్టుగా. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో 3వ వచనం రాబడింది. మొదలు పట్టుకోనము, తేజస్సును ప్రభావం ధరించుకోవడం, సత్యమును వినయముతో కొన్ని నీతిని స్థాపించు. క్రీస్తు నీతి అది. క్రీస్తు అసలు అనుగ్రహించాడు ఆయన నీతి అనుగ్రహించడానికి. ఆయన రక్తము దానంగా ఇచ్చేసి సంపాదించిన దాన్ని మానవ జాతికి దానంగా ఇచ్చినప్పుడు నీతిని ఇచ్చి అనుగ్రహించేశాడు. పాపం మీదుగానే ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. నా బల దగ్గర నాతో భోజనం చేసే అవకాశం, క్రీస్తు ప్రభుతో సహవాసం చేసే ఒక అవకాశం వాక్యం.
ఆ నీతిలో పాలు పొందే అవకాశం భాగ్యం. సొలొమోనుతో అయితే ఆయన భోజనపు ఏర్పాట్లు ఎంత హడావిడిగా రోజు జరిగాయో నాకు తెలుసు. ప్రతిరోజు 10 బలిసిన ఎడ్లు, పచ్చికలో పెంచబడిన మామూలు 27 మామూలు ఎడ్లు, 100 గొర్రెలు, బాతులు, దుప్పులు వగల విస్తరించి చేసే భోజనం ఏర్పాటుగా సభనేసు నా దేవుడు నాకు తండ్రి నాకు రాజ్యం అనుగ్రహం ఏర్పాటు చేశాడు. నా భోజనం వల్ల నేను మీకు ఆతిథ్యం ఏమిస్తావు ప్రభు? నా నీతి ఇస్తాను, ఆతిథ్యం నా నీతిలో భాగస్వాములు చేస్తాను. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపమే చేయబడి ఆయన నీతిని మనకు దానంగా అనుగ్రహించబడి ఆయన సహవాసం చేసి ఇవి మహమ్మత్తరమైన కార్యక్రమం. క్రీస్తులో వినయంతో కూడిన నీతి. లూకాసువార్త 18వ అధ్యాయంలో ఇతరులను తృణీకరించి తామే నీతిమంతులు అని చెప్పుకునే మనుషులు కూర్చున్న ఆ గ్రంథం 18వ అధ్యాయంలో రాబడింది. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకించే వారితో ప్రభావం వేసి ఉపమానం చెప్పాడు అన్నాడు. 18వ అధ్యాయం వచ్చిన చూడు. 18వ అధ్యాయం లూకాసువార్తలో 9వ వచనం తామే నీతిమంతులమని మమ్మల్ని నమ్ముకొని ఇతరులను తృణీకరించి. అలాంటి నీతి కాదు దేవుని దిక్కోవడం. వినయంతో కూడే నీతి. అందువలన ప్రభు భోజనం వాళ్ళ దగ్గర ఆయనతో సహవాసం చేసే మనుషులకు నీతి పంచబడుతుంది. ఆయన సొలొమోను యొక్క భోజన బల దగ్గర మనుషులకు ఆయన భోజనం పంచబడుతుంటే ప్రభువైన యేసు భోజనం చెప్పేశాడు. నా తండ్రి ఇంటూ నాకు భోజన బల్ల ఏర్పాటు చేశాడు. నా భోజనం బల దగ్గర నాతో పాటు అన్నపానాలు పుచ్చుకొని సహవాసం చేసే భాగ్యం ప్రభువైన యేసు చెప్తూ నా నీతిలో పాలు పంపులు పని. వినయంతో కొన్ని నీతి. గర్వించాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిమంతుడు ఇతరులను తృణీకరించవలసిన పరిస్థితి కాదు అది. భగవానేష్ మాట్లాడుతున్నారు. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే కొందరితో నేను చెప్పేసి ఇలాంటిది అంగీకరించబడుతుంది. వినయంతో కూడిన నీతి, కృపలో అనుగ్రహించబడే నీతి. పాపమేరుగా ఆయన మన కొరకు పాపమే చేయబడి ఆయన నీతిమంతుల కొరకు ఏర్పాటు దేవుడి నీతి. అందువల్ల వాస్తవానికి దేవుని రాజ్యం యొక్క వాతావరణము దేవుని నీతితో కూడినది వాతావరణం. ఈ నీతి వాతావరణంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడారు. ప్రాక్టికల్ లైఫ్, నీతి ప్రాక్టికల్ లైఫ్లో ఎలాగుంటుంది అనే సమాచారం తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 1 నుండి కావున ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండకు అని సంగతి. కాబట్టి మనం పరిమళ వాసనగా ఉండడానికి కంపు కొట్టేవాళ్ళు ఇప్పుడు పరిమళ వాసనగా మార్చబట్టడానికి క్రీస్తు అనుగ్రహించే నీతి. దేవునికి అర్పణముగాను అర్పించుకోను. అలాగనే మీరు ప్రేమగా నడుచుకోండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ పేరైనా ఎత్తకూడదు. పరిశుద్ధత తగ్గండి నీతి. జాగ్రత్తమే కానీ అపవిత్రతే కానీ ఏ రకమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వాటి పేరు కూడా ఎత్తకూడదు. మీ మధ్యలో నీతి వాతావరణం. సొలొమోను జీవితంలో అలాంటి వాతావరణం ఉండేది కాదు. గ్రంథం ఏం మాట్లాడిందంటే మాతృత గలవాడై 700 మంది భార్యను చేసుకున్న తర్వాత చాలక 300 మంది ఉంచుకున్నాడు అని చెప్పేసాడు. ఆ వాతావరణం వేరు. క్రీస్తు అతని వాతావరణంలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోకత్వం కానీ పేరు కూడా ఎత్తకూడదు అనేసాడు. అలాంటి వాతావరణం నీతి వాతావరణం. చదువు నాన్న. ఎత్తకూడదు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం
4వ వచనం నుండి. కృతజ్ఞత వచనం మీరు ఉచ్చరింపవచ్చును కానీ పూర్తులైనను పూర్తిగా మాట్లాడను సరస్వతులైన పలకూడదు. ఏమి కాదు. కనీసం మాటల్లో కూడా ఎవరిని బాధించకూడని పరిస్థితి, వాతావరణం. నీతి దేవుని రాజ్యం యొక్క వాతావరణం. మన క్రియలో ఎవరిని బాధించకూడదు, మీ మాటల్లో ఎవరిని బాధించకూడదు. 2వ కార్యక్రమం చెప్పేశారు. జాగ్రత్తము, అపవిత్రత, కాముకం వగైరాలో అది క్రియల్లో జరిగే కార్యక్రమం. తర్వాత మాటలో జరిగేది అపవిత్రమైన సరస్వతులు మాట్లాడి మనుషులను మాటలతో అపవిత్రం చేసే గొప్ప వాతావరణం ఉండకూడదు. దేవుని నీతి, దేవుని రాజ్యం. దేవుని రాజ్యము భోజనం పానం కాదు. క్రీస్తు భగవాను గురించి నీతి. ఈ నీతి యొక్క వాతావరణం కింద చదువుతాయి. ఇంకో 2 మాటలు వృక్షం తెలిసి చెప్పేసి 5వ వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధన లోభి అయినను సంగతి మీకు తెలుసు అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో క్రీస్తు యొక్క రాజ్యాన్ని హక్కుదారులే కాదు. ఈ సంగతి మీకే తెలుసు. కాబట్టి ఎలాంటి నీతి ఉండాలో అనే సమాచారం నీతి తేటగా మాట్లాడేసి దేవుని రాజ్యం యొక్క వాతావరణం. వ్యభిచారియను వ్యభిచారియను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోభి అయినను రాజ్యం హక్కుదారుతారని చెప్పేసి. ఎవరు మిమ్మల్ని మోసపోనికి పట్టుని. దేవుని రాజ్యం యొక్క వాతావరణం నీతి. ప్రభువైన యేసు కనుపరిచిన నీతిని ఎఫెసీ 4వ అధ్యాయంలో 28వ వచనం రాబడింది. అపవాదికి చోటు ఎకుడి దొంగిలవాడికి మీద దొంగిలక పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేసి కష్టపడవలను. మరి చిత్రమైన వాతావరణం అది. లోకంలో ఎక్కడ ఉండని వాతావరణం. లోకంలో వాతావరణం ఏంటంటే సంపాదించుకున్నవాడు తన అంతస్తుని పెంచుకుంటే ఆలోచన చేస్తాడు. అది లోకం. ఎక్కువ డబ్బు వచ్చింది, ఎక్కువ అంతస్తు, దానికి ఒక స్టేటస్ పెంచుకోవడానికి జరిగే కార్యక్రమం. దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో అపవాదికి చోట్యకుడి దొంగిలి వాడికి మీద దొంగిలిక అక్కడ గల వారికి పంచిపెట్టకు. ఆలోచన చేస్తాడు ఎవరైనా. డబ్బులు ఎక్కువ వస్తే ఎలాగ దాన్ని ఖర్చు పెట్టాలి, విలాసాలకు ఉపయోగించాలని ఆలోచన చేసేది లోకంలోని మనిషి. దేవుని రాజ్యం యొక్క వాతావరణం గురించి మాట్లాడినప్పుడు డబ్బు సంపాదన కాదు ఇది. దేవుని రాజ్యం యొక్క వాతావరణం క్రీస్తు యొక్క జీవిత అనుభవం. సంపాదించుకుని తన రక్తాన్ని తాను ఉంచుకోకుండా మానవ జాతికి దానం చేసినట్టుగా. దొంగతనం అనేసి ఏంటంటే పెద్ద విశేషమైన సమాచారం కాదు. దొంగతనం మానేయమని మానవ శాస్త్రాలు చెప్తుంటే మానవ సమాజం ఉపదేశిస్తుంది, లోకం చెప్తుంటుంది. కాబట్టి దేవుని రాజ్యం యొక్క వాతావరణం దొంగతనం మానేయమని కాదు. దొంగిలి వాడికి మీద దొంగిలిక. మరి ఏం చేయాలి? ఇక అక్కడ కలవాడు ఎవడున్నాడో వానికి పంచిపెట్టడానికి చేతులతో కష్టపడి మంచి పని చేయాలా? ఎవరు చేస్తారు? డబ్బులు నాకు ఎక్కువ వస్తే ఏం చేస్తాం? విలాసవంతమైన జీవితాల మీద ఆలోచన చేస్తుంటే లోపం చేసే కార్యక్రమం. దొంగిలి వాడికి మీద దొంగిలక అక్కడ గర్భానికి పంచిపెట్టకు. దేవుని రాజ్యం యొక్క నీతి వాతావరణం అది. అక్కడ గర్భానికి పంచిపెట్టు. చేతులతో కష్టపడి మంచి పని చేస్తున్నాం. ఈ కష్టం ఎందుకు? ఎవరి కోసం కష్టపడి పని చేస్తున్నాం. ఈ కష్టం చేసేది ఎందుకంటే నా సహోదరులు ఎవరు అక్కడగా ఉన్నారో అక్కడగా ఉన్న వారి అక్కలు తెచ్చడానికి, నా స్టేటస్ పెంచుకోవటం కాదు, మా ఆస్తి పెంచుకోవటం కాదు, నా విలాసవంతమైన జీవితం పెంచుకోవటం కాదు. దేవుని రాజ్యం యొక్క వాతావరణం.
అక్కడ గలవానికి పంచిపెట్టకు. ఎంతో కష్టపడుతున్నారని చెప్పేసి వచ్చాయి. 2 తిమోతి పత్రికలో, క్షమించే 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం ఇలా రాబడింది. జాతక గ్రంథం లాగుంటుంది. కాబట్టి మీరు జాతక ఆలోచించాల్సిన దేవుని రాజ్యం యొక్క వాతావరణం, ఆ వాతావరణం తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యం యొక్క వాతావరణం అంటే ఆత్మసమాధాన ప్రజలు, క్రీస్తు ప్రభు లాంటి స్వభావం పెంచుకోవడానికి ఉద్దేశించబడిన మనుషులు. ఆలోచించేసేది సొంత వ్యక్తిగతమైన తమ కొరకు కాకుండా అక్కడ గలవాడు ఎవడు. అలాగే 2 కొరింథీ 8వ అధ్యాయంలో రాబడి చదువుతాం. 8వ అధ్యాయం మొదటి నుండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి నేను తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వల్ల పరీక్షింపబడిగా అత్యధికంగా సంతోషించేది నిరుపేదలైనను బహుగా విస్తరించారు. నిరుపేదలను వాడి దాతృత్వం బాగా. ఎందుకు దాతృత్వం బాగా విస్తరించారా? ఈ కృప విషయంలోనూ పరిచర్యలో పాల్గొన్న పరిశుద్ధుల పరిచర్యలో పాల్గొన్న విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు. వారు తమ సామర్థ్యం పొందే కాక సామర్థ్యం ఎక్కువ కాదు సాక్ష్యం చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి ఆ మాసిదోనియా వాళ్ళు ఏం చేశారు అంట, బహుశ్రమలు వచ్చినాయంట, శ్రమల్లో పరీక్షించబడ్డారు, నిరుపేదలై ఉన్నారు. పేదలు కాదు, నిరుపేదలు. బిలో పావర్టీ లైన్. పేదలు వేరు, పేదలు గీత గీసిన తర్వాత బిలో పావర్టీ లైన్ ఉంటుంది. వారు నిరుపేదలు. నిరుపేదలైనను వారి దాతృత్వము అత్యధికంగా విస్తరించింది. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకని పరిచర్య విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని ఏడుకొంచు. తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం మించి, సామర్థ్యానికి మించి దేవుని రాజ్యం యొక్క వాతావరణం. 1వ శతాబ్దంలో దేవుని రాజ్యం యొక్క వాతావరణం. యెరూషలేములో పరిస్థితులు విషమించి కరువు వచ్చింది. యెరూషలేము యూదయ ప్రాంతంలో కరువు వస్తే కరువు కాటకాల్లో ఉండే దేవుని పరిశుద్ధులను ఆదుకోవటానికని మాసిదోనియా వారు, అఖయ వారు, ఆయా స్థలాల్లో ఉండే పరిశుద్ధులు తమ సామర్థ్యం కొలది కాకుండా సామర్థ్యాన్ని మించి ఎక్కడ కాకుండా వారు ఎక్కడ తెచ్చడానికి చేతులతో కష్టపడి పనిచేసే విశేషమైన కార్యక్రమం. దేవుని రాజ్యం యొక్క వాతావరణం. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. దేవుని రాజ్యం అంటే డాక్టర్ నీ వచ్చినానికి కావచ్చిన మూడేసి మాట్లాడటం కాదు. జీవితం జీవించటం, నీతి జీవితం. దేవుని రాజ్యము నీతి, దేవుని నీతి. దేవుని రాజ్యంలో దేవుని నీతితో పాటు క్రీస్తు యొక్క సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతి. రెండవది సమాధానం. నీతి దేవుంది, నీతి దేవుని నీతి. విశ్వాసం అనుగ్రహించబడేది. సమాధానం క్రీస్తు అనుగ్రహించే సమాధానం. దేవుని రాజ్యంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఉంటుంది. సమాధానం అంటే రాజీ కుదిర్చడం కాదు. రాజీ అనేది సమాధానపు సూచన కాదు. రాజీ కుదిర్చడానికి పరలోకమందు దేవుడు సంకల్పించలా, సమాధానపరచడానికి ఉద్దేశించాడు. సమాధానపరచబడినప్పుడు శత్రుత్వాన్ని అంతరింపజేసుకొని, శత్రుత్వం మానుకొని, సంపూర్ణంగా శత్రు స్వభావాన్ని మానుకొని సమాధాన పట్టం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. రాజీ పట్టం అంటే శత్రుత్వం లోపల ఎంటర్టైన్ చేసుకుంటూ చేతులు గడుపుతాం. కాబట్టి దేవుని రాజ్యం యొక్క వాతావరణం రాజీ వాతావరణం కాదు, సమాధాన వాతావరణం. ప్రభానేసి మాట్లాడుతున్నారు యోహాను సువార్తలో 14వ అధ్యాయం. దేవుని రాజ్యం యొక్క వాతావరణం సమాధానం, కృష్ణ భగవాను గురించి సమాధానం. 27వ వచనంలో రాబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాం.
ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయనా. శాంతి మీకు అనుగ్రహించి, శాంతి అనే మాట సమాధానం అనే మాట ఒరిజినల్ గా, కాబట్టి తెలుగులో శాంతి అని పెట్టాడు, కాబట్టి వాస్తవానికి అది సమాధానం. ద పీస్ ఐ గివ్ అంటే యూ అని చెప్పాడు ప్రభు. శాంతినే మీకు అనుగ్రహించు, నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా లోకం అనుగ్రహిస్తున్నాను. లోకం ఏం చేస్తుంది అంటే రాజీ కుదురుస్తుంది. లోకం నేను లోకం రాజీ కుదురుతున్నాను, సమాధానం ఇస్తాను. సమాధానం పరిచేటప్పుడు లోపల శత్రుత్వాన్ని తొలగించి, ఎవరు విరోధ స్వభావం ఉంది దాన్ని తొలగించినాక సమాధానం పరిచే ఒక విశేషమైన కార్యక్రమం. అది సమాధానం అంటే. మనుషులో శత్రుత్వం పెట్టుకొని ఇద్దరు పలుకోట్ల సహోదరులిద్దరు నేను దగ్గరకు వచ్చాను, మాట్లాడితే ఈయన చేయి జాపాడు మొహం తిప్పి, ఆయన చేయి జాపాడు మొహం తిప్పి, ఇది రాజీ శత్రుత్వం లోపల ఉంది. కానీ క్రీస్తులో అనుగ్రహించే సమాధానం శత్రుత్వం రద్దు చేసి శత్రు స్వభావం లేకుండా సమాధానపరిచే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు దేవుని రాజ్యమేక వాతావరణంలో. ఈ సమాధానము మొట్టమొదట ప్రధాన శత్రువులు దైవమానవులు శత్రువులు అయ్యుండగా సమాధానపరచడానికి ప్రభువు చేసిన విశేషమైన కార్యక్రమం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుతున్నాడు. ఎట్లనగా మనం ఎంతగా పాపమైంది కానీ క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా సమాధానపరచబడిన దేవుడు ప్రభునేసు తన శిరోమరణం మానవ జాతి పక్షంగా దేవుని ఉగ్రతను భరించిన కారణాన, దేవుడు మానవ పాప విషయమై క్రీస్తు ప్రభు నందు ఆయన ఉగ్రత భరించిన కారణాన మానవుల సమాధానం పడటానికి దేవుడు ఇష్టపడిన వాడై సమాధానం పరచుకోవడానికి ఇష్టపడిన వాడై. 2వ కొరింథీ పత్రికలో దేవుడే సమాధానం పరచుకోవడానికి ఇష్టపడిన వాడే ఈ కార్యక్రమం జరిగించాడు. క్రీస్తు ప్రభు శిరోమరణం అనుభవించిన క్రీస్తు ప్రభువుని బట్టి దేవుడు మానవులు ఎడలున్న పాపం ఎడలున్న తన శత్రుత్వాన్ని మానుకొని సమాధానం పడటానికి ముందుకు వచ్చేసాడు. ఆయనే బట్టి మాట్లాడుతున్నాడు. శత్రుత్వం పోయింది. క్రీస్తు శిరోమరణం వల్ల నా శత్రుత్వం పోయింది. నాకు సంబంధించి మానవ జాతి అలా శత్రుత్వం లేదు అని చెప్పేసి 2వ కొరింథీ 5వ అధ్యాయంలో ఇలా రాబడింది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం నుండి సమస్తం దేవుని వల్ల అయినవి. ఆయన మన క్రీస్తు ద్వారా అదన సమాధానం. అది కథ. క్రీస్తుతో మనతో సమాధానం పరుచుకొని ఈ సమాధానం పరిచయం దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా. కాబట్టి ఇప్పుడు దేవుడు అంత ఎలాగొస్తాడన్నమాట సమాధానం పడటానికి మీ పాపాలు మేము వెళ్తాను అని చెప్పేసి వచ్చేసి మానవుడు పాపి అయి దేవుడు శత్రువు అయినప్పుడు పాపం మీద వారి పాపం మోపకుండా తీసివేసి సమాధానం పట్టే స్వభావంతో దేవుడు మానవ జాతి దగ్గరకు వచ్చాడు. దేవుడు వారి పాపం వారి మీద మోపక క్రీస్తునందు లోకాన్ని తనతో సమాధానం పరచుకుంటూ ఆ సమాధాన వాక్యం అప్పగించాడు. నా పాపాన్ని నా మీద మోపకుండా క్రీస్తు మీద మోపి నా పాపమునికైన శిక్షణ ఆయన మీద వేసి ఆయన శిక్షించి పాపమును శిక్ష జరిగింది కాబట్టి నాతో సమాధానం పడి దేవుడు ఇష్టపడిన వాడై సమాధానం పరుచుకుంటాను. అదే నీతో నేను సమాధానం పడతాను దేవుడు దిగి వచ్చేసాడు. క్రీస్తు భగవాను పిలిచే సమాధానం దేవుడు స్వయంగా తానే క్రీస్తు ప్రభునందు ఒక మెట్టు దిగొచ్చి నీతో నేను సమాధానం పడతాను అనేసాడు. సమాధానం పడతాను అంటాం కాదు, నేను బతిమాలుతున్నాను, నేను నీతో సమాధానం పడడానికి బతిమాలుకుంటున్నాను అనేసాడు. చదువుతాం కిందకి ఆ మాటలు చదువుతాం. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభునందు
మా ద్వారా వేడుకున్నట్టు మా ద్వారా వేడుకున్నట్టు క్రీస్తుకు రాయబారులపై దేవునితో సమాధాన పడ్డని క్రీస్తు దేవుని బతిమాలుతున్నాం. ఎందుకనగా నీ చదువునట్లు మనకు పాపమే. దేవుడు మనుషులతో సమాధాన పట్టడానికి క్రీస్తు యేసునందు దేవుని రాజ్యము సమాధానపరచబడిన రాజ్యం. దైవ మానవుడు శత్రుత్వం తొలగిపోయి ఇద్దరు శాంతి సమాధానం స్థితికి చేయడానికి విశేషమైన సమాచారం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. 5వ అధ్యాయంలో 10వ వచనం కిందకి రాబడింది గ్రంథం. అద్భుతంగా ఉంది పరలోకం దేవుని గ్రంథం. మామూలు గ్రంథం కాదు ఇది. పరలోకం అనగా శత్రువయ్యగా కుమారుని మరణం ద్వారా దేవుడితో సమాధానపరచబడిన వారిపై జీవించడం నిశ్చయముగా రక్షించబడతాము. అద్భుతమైన శత్రువులయ్యుండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనతో సమాధానపరచబడిన వారిపై సమాధానపరచబడి మనం జీవిస్తాం. అద్భుతమైన వాతావరణం దేవుని రాజ్యపు వాతావరణం. దేవునికి మానవులకి మధ్యలో శత్రుత్వం తొలగిపోయి సంధి జరిగింది. పరుషులకు రక్షణ ప్రతి 1వ అధ్యాయం 19వ వచనంలో సమాధానం క్రీస్తు గురించే సమాధానం. దైవ మానవుల మధ్యలో ఈ మీద నిలబడి భేదం లేదు. సమాధానపరచబడిన స్థితి పరుషులు 1వ అధ్యాయం 19వ వచనంలో రాబడి ఉంది. సంపూర్ణత నివసింపవనని శిలువ రక్తం చేత సంధి జరిగింది. సంధి చేసి లోకమందున్నాయను పరలోకమందున్నాయను ఏకంగా సమాధానపరచుకోవడానికి తండ్రికి అభిష్టం అంటే ఇష్టపూర్వకంగా ఇష్టం. అది తండ్రి యొక్క ఇష్టపూర్వకమైన ఇష్టం, అభిష్టమైన. క్రీస్తునందు మానవ జాతితో సమాధాన పడే వాతావరణం. క్రీస్తు శరీరమైన సంఘంలో దేవుని రాజ్యము భోజనం పానం కాదు, నీతి సమాధానం. క్రీస్తు గురించే సమాధానం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో ఈ సమాధానము మానవ జాతుల మధ్యలో ఉండే శత్రుత్వం తొలగించబడిన సమాధానం. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో యూదులు అనిజనులు అనే భేదం ఉండేది. ఈ శత్రుత్వం తొలగించబడిన సమాధానం క్రీస్తులో. జాతి జనము అవి వగేరా భేదాలు తొలగించబడిన క్రీస్తులో సమాధానపరచబడిన స్థితి. ఎఫెసీయులు 2వ అధ్యాయం 11వ వచనం రాబడింది. కాబట్టి మునుపు శరీర విషయంలో నిజంలో ఉండి కేవలం సున్నతి గల వారు అనబడిన వారి చేత మీరు ఆ కాలంలో ఇస్రాయేలుతో సహపౌరులు. ఇస్రాయేలు వేరు, మీరు వేరు. ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు పరిచయులను నిరీక్షణ లేని వారు లేని వారు అయ్యండి. క్రీస్తులకు దూరస్తులు ఏంటో జ్ఞాపకం చేసుకోండి. అయినను మనకు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సందేశమైన ఆయన మనం సమాధానమైంది. మీకు మాకు అటువంటి సమాధానము మన మానవ జాతుల మధ్యలో ఏర్పడిన భేదాభిప్రాయాన్ని తొలగించడానికి క్రీస్తు మధ్యలో నిలబడి శాంతిని అనుభవిస్తున్నా. నా సమాధానం ఇస్తున్నారు మీరు. దేవుని రాజ్యం యొక్క వాతావరణం. ఆత్మ సంబంధమైన ప్రజల మధ్యలో అద్భుతమైన సమాధాన శాంతి సమాధానాలు. దేవుని రాజ్యం యొక్క వాతావరణం. మనకు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం అనే సమీపస్తులు అయినారు. ఆయన మన సమాధానం అయ్యండి. మీకును మాకును నేను ద్వేషం అనగా విద్రోహమైన ఆజ్ఞగా ధర్మశాస్త్రం శరీరం కొట్టివేయట చేత మధ్యబడిని పడగొట్టి, కాబట్టి మధ్యలో ఏదైనా ఉంటే దాన్ని పడగొట్టి ఉపన్యాసం చేయాలి, సమాధానపరిచే. ఇది రాజీపరిచే కార్యక్రమం కాదు, సమాధానపరిచే కార్యక్రమం. భగవాన్ అందుకని భగవాన్ చెప్పాడు, నా సమాధానం ఇస్తున్నానే మీకు, లోకం ఇచ్చినట్టు కాదు. లోకం రాజుకు దృష్టిదాన్ని లోక పరిచయం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 14, 19, 18 మధ్యలో జరిగిన యుద్ధంలో శత్రు సలవాళ్ళ
రెండో ప్రపంచ యుద్ధంలో 39-45 మధ్యలో ఆ యుద్ధ కాలంలో పుట్టినాడు నేను. అంతకుముందు ముందు చూడండి, భయంకరంగా ఘోరంగా రెండు పక్షాలు రాలిపోయి శవాలు రాలిపోయాయి. జన నష్టం అయిపోయింది, ఆస్తి నష్టం అయిపోయింది, దేశ కాబట్టి క్షీణించిపోయింది. రెండు చేతులు చల్లబడిపోయాయి. శత్రువులు చల్లబడిపోయిన తర్వాత ఆ ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టేశారు. నిలబెట్టేసి రాజీ కుదుర్చడానికి ప్రయత్నం చేసింది అమెరికా దేశం. ఈ రాజీ కుదిర్చే కార్యక్రమం జరుగుతుంది. నేటో వగైరా సమాచారం జరిగిన కార్యక్రమం. సభ అలా కాదు, రాజీ కుదిర్చే కార్యక్రమం కాదు, సమాధానపరిచే దేవుని రాజ్యంలో దైవ మానవుల మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా పరమదేవ దేవుని సముఖానికి ధైర్యంతో కృపాక్షంలోకి వచ్చే అవకాశం. పరలోక తండ్రి నడుచుకుంటూ ఒక పసుపు కొన వచ్చేసినట్టు రాజుగారు తన సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళ అమ్మాయి చిన్న బుడత బుడ నడుచుకుంటా వస్తామండి. నడుచుకుంటూ వస్తుంటే చుట్టూన్న మంత్రులు సామంతులు లేచి ఆమెను పట్టుకుంటే నేను రాజుగారి అందరిని నివారించి ఆయన లేచి వచ్చి తీసుకొచ్చి తన ఆసనం మీద కూర్చొని పెట్టుకున్నట్టు పరమ తండ్రి ఏం చేసిందంటే తీసుకోకున్నందు సంపూర్ణంగా సమాధానం పరిచి సముఖంలో కూర్చొని పెట్టుకుని మాత్రమే అదృష్టం తీసుకోకున్నందు దేవుడు రాజ్యం యొక్క వాతావరణం, సమాధాన వాతావరణం. ఈ సమాధానం నీ అంతరంగంలో ఉంటుంది. సమాధానం దేవుని యొక్క నిర్భయమైన స్థితి. దయ్యాలు భయపడతాయి. ఎందుకు భయపడతాయంటే నరకాన్ని పంపిస్తాడు దేవుడు. దేవుని యొక్క విశ్వాసం నుంచి దయ్యాలు భయపడతాయి. దేవుని పిల్లలు అలాంటి భయం కలిగి ఉండడానికి అవకాశం ఉండదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం రాబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవునితో సమాధానపరచబడిన వాడికి భయం ఉండదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం రాబడి ఉంది. 2వ అధ్యాయం 19వ వచనం యాకోబు పత్రిక. నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. కాబట్టి దయ్యాలన్నీ అడుగుతున్నాయి, నువ్వు నమ్మాలని వడకాల్సిన అవసరం ఉండదు. నీ తండ్రి దేవుడు, నీ తండ్రి సమాధానపరచబడిన స్థితిలో దేవుడు తన బిడ్డను ఆలింగనం చేసుకునేట్టుగా నన్ను భయపడకలవద్దు, నాయన తండ్రి అని పిలువు అని యజ్ఞానికి వేసేసాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో రాబడి ఉంది. కాలము పడిపోయినప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీని పుట్టి మనం దత్తపుత్రులము కావాలని. కాబట్టి ఇంక మామూలు శత్రులు కాదు, దత్తపుత్రులు కావాలని. ధర్మశాస్త్రంలో పడిన వాడిని విమోచన కానీ ధర్మశాస్త్రంలో పడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మరొకటి. నన్నేమని పిలవండి, నన్నేమని పిలవండి, నాయన తండ్రి అని పిలవండి. మేము శత్రులు కాదు, నేను నీకు నాయన్ని తండ్రి, అబ్బా ఫాదర్. చిన్న బిడ్డ హైబ్రిడ్గా ఆప్యాయతగా అబ్బా అని పిలుస్తుంది. అలాగే ఆప్యాయతగా పిలవండి అని చెప్పి పరలోకం అంటే సమాధానపరచబడిన స్థితిలో దేవుని నాయన తండ్రి అని పిలిచే ఆ కుమారుని యొక్క ఆత్మను అనుగ్రహించి సమాధానపరచబడిన స్థితిని స్థాపించాడు. ప్రత్యేక దేవుని రాజ్యం యొక్క వాతావరణం, నీతి, సమాధానం. దేవుని రాజ్యంలో 3వ విశేషమైన సంగతి ఉంది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి, దేవుడు అనుగ్రహించే నీతి, సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం, పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆనందం. 3వది పరిశుద్ధాత్మ అనుగ్రహించాలి.
పరిశుద్ధాత్మ దేవుని రాజ్యంలో మానవ జాతికి ఆనందం అనుభవిస్తాడు. ఆనందం అనుభవిస్తాడంటే లాటరీ కొట్టాడు అని ఆనందం కాదు, అమెరికా పిలుపు వచ్చిందని ఆనందం కాదు, కాకపోతే ఏదో సాధించాలని ఏదో గురించి ఆనందం కాదు. పరిశుద్ధాత్మ ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని రాజ్యం యొక్క వాతావరణం జరిగే విశేషం సరే. పరిశుద్ధాత్మ ఆనందం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. మనుషులు ఆయా సమయంలో ఆయా విషయాల విషయమై ప్రత్యేకించి ఆనందిస్తూ ఉంటారు. అది దేవుని రాజ్యపు వాతావరణ సమాచారం కాదు, దేహపు వాతావరణం. అది కుటుంబ వాతావరణము, సామాజిక వాతావరణము, దేహపు వాతావరణంలో కొంతమంది కొన్ని విషయాలు ఆనందిస్తుంటారు. దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో ఆనందం వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మల గురించి ఆనందం. కాబట్టి నీకేదో లాభం వచ్చిందనో, లేకపోతే ఏదో ఉద్యోగం వచ్చిందనో, ప్రమోషన్ వచ్చిందనో, గంట వచ్చిందనో, వేరు వచ్చిందనో, ఒక పదవి వచ్చిందనో వచ్చే కాదు. పరిశుద్ధాత్మనే ఆనందము దేహంలో ఆనందం కాదు, కుటుంబంలో ఆనందం కాదు, అది సామాజిక ఆనందం కాదు. పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం దేవుని రాజ్యం యొక్క వాతావరణం ఆనందం. కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి, దేవుని నీతి, సమాధానం, క్రీస్తు సమాధానం, పరిశుద్ధాత్మ నీ ఆనందమైనది అని చెప్పేసాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆనందం గురించి గ్రంథంలో 2 సంగతులు ఆలోచన చేస్తే మిమ్మల్ని విసిగించకుండా ముగించేస్తాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఇక్కడ ఆనందం ఎలా ఉంటుందో అనే సమాచారం గ్రంథంలో వివరిస్తూ ఉంది. 5వ అధ్యాయం 39వ వచనం నుండి ఇలా రాబడింది. దేవుని వల్ల కలిగిన ఆయన రద్దుపరచలేదు, పోరాటమే సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి ఇక మీద సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞాపించి పంపించేశారు. జైల్లో ఉన్న వాడిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి విచారణ చేసి నిలబెట్టేసి కొట్టించి ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడారా అని బెదిరించి పంటరా అని పంపించారు పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందో ఆ నామము కొరకై ఆ నామ కొరకై అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడ్డా సంతోషించరా. పరిశుద్ధాత్మ ఆనందం. ఏం జరిగిందని ఆనందం? లాటరీ తగిలిందనా, అమెరికా పిలుపు వచ్చిందనా, లేకపోతే గంట వచ్చిందనా, ప్రమోషన్ వచ్చిందనా, ఉద్యోగం వచ్చిందనా, ఏమొచ్చిందిగా. జైల్లో ఉన్నామో బయటికి పిలుచుకొచ్చారు, దీనికి వచ్చేసి విచారించారు, కొట్టారు. కొట్టించేసిన తర్వాత మీ మీద నీ నామాన్ని బట్టి మాట్లాడారా అని చెప్పిన బెదిరించి పంపించారు. అవమానమే, దెబ్బలో అవమానం. వెళ్ళేవాళ్ళంట ఆ నామము నిమిత్తం అవమానం పొందడానికి ఏం దొరికింది అదృష్టం. ఏం అదృష్టం దొరికింది నీకు? ఆ నామం నిమిత్తం అవమానం పొందడానికి పోతలకు ఎంచబడ్డా దేవుని స్తోత్రం అనుకుంది. పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం యొక్క వాతావరణం. అందువల్ల వాస్తవానికి దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో ఆనందం ఎలాగుంటుందంటే భౌతికంగా దేహ సంబంధమైన ఆనందం కాదు, కుటుంబ సంబంధమైన ఆనందం కాదు, సామాజిక సంబంధమైన ఆనందం కాదు, ఆత్మ సంబంధమైన వాతావరణం, దేవుని రాజ్యం యొక్క వాతావరణం. అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయంలో చాలా డబ్బులు కొట్టి బండ్లు వేసిన సమాచారం చదువుతాం. అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయం. పౌరుని శీలను తీసుకెళ్ళి చరసాల్లో వేసి బండు బిగించి దెబ్బలు కొట్టిన సమాచారం దగ్గర ఈ సమాచారం ఆలోచన చేస్తాం. వచ్చిన మర్చిపోయి చూస్తాను, రైతు క్షమించండి ఒక క్షణంతో. రైట్ 30 కాదు నాయన, అదే క్షమించండి 20 వచ్చిండండి. అంతటా 19 చదువుతా. ఆమె యజమానులు తమ లాభసారం పోయినని చూసి
పౌరులు శిలువను పట్టుకొని ఈడ్చుకొని పోయి ఈ మనుషులు యూదులయ్యండి మనం అంగీకరించకైనను ఆచారం ప్రతిపాదిస్తూ మన పట్టణం వెలుగులు చేస్తున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీద దమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వర్షంలో లాగివేసి వారి బెత్తములతో ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు ఏం తప్పు చేస్తే ఏం తప్పు చేయాల వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి బడు బిగించి వేసిన తర్వాత అతనికి ఆజ్ఞను పొంది లోపలి చెరసాల్లో తోసి కాళ్ళను బొండ బిగించేసి అయితే మధ్యరాత్రి వేళ పౌరులు దేవుడు ప్రార్థించు కీర్తనలు పడుతుంటది. కీర్తనలు పడుతున్నారని సంతోషిస్తున్నారని గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మీలో ఎవరికైనా శ్రమ 11వ వచ్చిన అనుకుంటుంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థించేవారు సంతోషం కలిగినా పడాలి. ఇప్పుడు కదా వాళ్ళు కలిగింది ఏంటి? సంతోషం కలిగిందా? కీర్తన పడుతున్నారు. ఏం సంతోషం? ఈ సంతోషం ఎందుకు వచ్చిన సమయ ఇది అనుకోవట్లా. సంతోషం పరిశుద్ధాత్మ విధానం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. వాస్తవానికి నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఉంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం రాబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో జనులు మేము నిందించి హింసించి అబద్ధమాడిన చెడ్డ మాటలలో పోతున్నప్పుడు ధన్యులు సంతోషించి ఆనందించినది. సంతోషం పరిశుద్ధాత్మైన ఆనందం యొక్క విశేషమైన సమాచారం. కాబట్టి దేవుని రాజ్యం యొక్క వాతావరణం ఇది విలాసవంతమైన జీవితం కాదు. పాపేచ్ఛలు నెరవేర్చుకునే సొలొమోను యొక్క ప్రభుత్వ పరిపాలన కాదు. భోజన పనాదుల్లో మనుషులను ముంచి తేల్చే పరిస్థితి కాదు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. నీతి, దేవుని నీతి. దేవుడు ఉచితంగా క్రీస్తు యేసునందు అనుగ్రహించే నీతి. విశ్వాసమును బట్టి అనుగ్రహించబడే నీతి. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. వినయంతో కూడిన నీతి, స్వనీతి కాని నీతి. క్రీస్తు ప్రభువు తన సంపాదించిన సంపాదనలో భాగస్వాములు చేసే ఈ నీతి దేవుని రాజ్యము నీతి. కాబట్టి నీతిమంతుల గురించి మాట్లాడినప్పుడు మీ నోట భూతులైనా సంస్కృతులైనా వగైరా మాటలతో కూడా పాపం చేయకూడదు. జారుడే కానీ విగ్రహాలు వగైరా దేహంలో కూడా క్రియలో కూడా పాపం చేయకూడదు. నీతి వాతావరణం దేవుని రాజ్యం యొక్క వాతావరణం. సమాధానం క్రీస్తులో కనిపించే సమాధానం. దేవునితో శత్రువుగా ఉన్న దేవునితో సమాధానం. ఆ తర్వాత సమాజంలో ఉన్న శత్రుత్వ స్వభావం జాతుల జనాల మధ్యలో ఉండే సమాధానం. దేవుని రాజ్యం యొక్క వాతావరణం. పరిశుద్ధాత్మ ఆనందం. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమైంది. దేవుని అనుగ్రహించే దేవుని నీతి, కృష్ణ అనుగ్రహించే సమాధానం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆనందం. అది దేవుని రాజ్యం యొక్క వాతావరణం. అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత. ఇది కాకుండా దేవుని రాజ్యం అనుకుంటూ నోటికి వచ్చిన కోతలు మూసుకుంటూ జీవితం జీవించడం అనేది దేవుని రాజ్యం యొక్క వాతావరణం కాదు. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధం ప్రజలు జీవించే జీవిత విధానంలో ప్రదర్శించబడుతుంటుంది. దేవుని ప్రజలుగా దేవుని రాజ్యంలో మనుషులు ఆయన ఏలుబడి కింద కృప అనుభవించుతూ శాశ్వతమైన జీవాన్ని అనుభవించుతూ మనసులో మనస్సాక్షిలో నెమ్మదికరమైన వాతావరణం అనుభవించుతూ
హృదయంలో నీతి సూత్రాలు నిమిగిలుండి కృష్ణోభురంతో ఆనందించే ఒక విశేషమైన జీవితం కలిగి ఉండటం అనేది దేవుని రాజ్యం యొక్క వాతావరణం సంబంధించింది. కాబట్టి దేవుని రాజ్యము క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యము